హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి, క్వశ్చన్ చూస్తే హౌ మెనీ 3 digits నెంబర్. సో మనకి 3 digits నెంబర్స్ కావాలంట. ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. ఈ నెంబర్స్ యూజ్ చేసుకున్నంటే ఈ నెంబర్స్ యూజ్ చేసుకుని హౌ మెనీ 3 digits నెంబర్. ఓకే, 3 digit నెంబర్ can be formed using the digits. So 1 3 4 5 6 8 9. సో ఈ నెంబర్స్ యూజ్ చేసుకుని ఎన్ని 3 digits నెంబర్స్ ని మనము క్రియేట్ చేయొచ్చు, ఫామ్ చేయొచ్చు అడుగుతున్నాడు. ఓకే, సో మనం కనుక్కోవాల్సిన ఏంటి, ఎన్ని వేవ్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ చూడాలి. అయితే దానికి రిపిటేషన్, వితౌట్ రిపిటేషన్ చూడాలి. ఓకే, సో ఫస్ట్ సొల్యూషన్ తీసుకుంటున్నాను స్టూడెంట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి. ఆర్ఎస్ వైబ్స్ అని ఇన్స్టాలో మన అకౌంట్ ఉంది. సో ఫాలో చేస్తే మంచి మంచి పీడిఎఫ్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మీకు మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం స్టూడెంట్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్గా మోటివేషనల్ వీడియోస్ అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఆ వీడియోస్ మీకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనం ఇచ్చిన ఈ నెంబర్స్తో మనము రిపిటేషన్ అండ్ వితౌట్ రిపిటేషన్ మనం చేద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ 1 పెడుతున్నాను. 1 పెట్టి రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అని చూస్తే నేను రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అని రాస్తున్నాను. రిపిటేషన్ ఓకే, రిపిటేషన్ ఈజ్ అలౌడ్. రిపిటేషన్ అలౌ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి నేను చెప్తాను. ఒకవేళ రిపిటేషన్ నాట్ అలౌడ్ అనుకోండి, దానికోసం సెకండ్ వన్. సో రిపిటేషన్ ఓకే ఈజ్ నాట్ అలౌడ్. అసలు రిపిటేషన్ మనం అలౌ చేయట్లేదు అంటే ఒక్కసారి వాడి నెంబర్ ఇంకొకసారి వాడతలేదు అనుకుందాం, అప్పుడు ఈ నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉంటే చూద్దాం. ఫస్ట్ నార్మల్గా 3 digits నెంబర్ కోసం మాట్లాడితే చూడండి, 3 digits కాబట్టి ఫస్ట్ ఎలా చూసుకుందామంటే digit 1, digit 2, digit 3 ఇంతే కదా. 3 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ డిజిటల్ ఫామ్ అవుతుంది. ఓకే ఓకే అంతే కదా, ఇలాగా రైట్. సో ఇక్కడ కూడా అంతే, 3 digits అని చెప్పాడు కాబట్టి digit 1, digit 2, digit 3, 3 digits నెంబర్ ఇలా ఫామ్ అయింది అనుకుందాం. ఓకే రైట్. అయితే రిపిటేషన్ అలౌ చేసినప్పుడు ఎలా వస్తుంది, వితౌట్ రిపిటేషన్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ రిపిటేషన్ ఎలా చూద్దాం. రిపిటేషన్ ఎలా చేసినప్పుడు ఈ ఫస్ట్ డిజిట్లో మనం 1 2 3 4 5 6 7 డిజిట్స్ని వాడతాం. అర్థమైందా? ఫస్ట్ దాంట్లో మనం 7 డిజిట్స్ని వాడతాం. మళ్ళీ సెకండ్ దాంట్లో కూడా మళ్ళీ 1 2 3 4 5 6 7 డిజిట్స్ వాడతాం. ఎందుకంటే వాడే నెంబర్ వాడచ్చు, రిపిటేషన్ ఈజ్ అలౌడ్. దీంట్లో 1 వాడామనుకో దీంట్లో 1 వాడచ్చు, దీంట్లో కూడా 1 వాడచ్చు. దీంట్లో 3 వాడామనుకో దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3 వాడచ్చు. దీంట్లో 4 వాడామనుకో దీంట్లో 4, దీంట్లో 4 వాడచ్చు. ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ అలౌడ్. సో దీంట్లో కూడా 1 వాడచ్చు, 3 వాడచ్చు, 4 5 6 7 5 6 8 9 అంటే ఈ నెంబర్స్ వాడచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్నాయి 1 2 3 4 5 6 7 అంటే 7 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం 7 digitsని మంచిగా వాడచ్చు, నథింగ్ టు వరీ. కాబట్టి మనకి ఇలాగా ఎన్నొచ్చిన చూసుకోండి, వేవ్స్ చూసుకుంటే ఫస్ట్ 7 into 7 into 7 రైట్. సో అంటే మనకి 7 క్యూబ్ వస్తుంది, 7 cube ఆఫ్ వేవ్స్. అంతే కదా, ఇన్ని దారులు ఉన్నాయి, ఇన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, సో 7 cube మనకి అన్ని వేవ్స్ ఉన్నాయి కాబట్టి 7 cube అంటే ఎంత, 7 cube వచ్చేసి 343 వేవ్స్ అన్నట్టు. ఓకే, అంటే 343 డిజిట్స్ను ఫామ్ చేయొచ్చు ఇచ్చిన ఈ నెంబర్స్తో. రైట్, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇది రిపిటేషన్ అలౌ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నాం. రిపిటేషన్ మనకి అలౌ చేయట్లేదు, అప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఫస్ట్ నేను ఇప్పుడు ఈ 7 digits కూడా ఏదైనా ఒక నెంబర్ అంటే సపోజ్ ఉదాహరణకు అనుకున్నాం, ఈ నెంబర్ ఇక్కడ వాడేసాము, ఈ 1 నెంబర్ ఇక్కడ వాడేసాము. రైట్, సో ఇక్కడ వాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ వాడతామా, వాడము. రైట్, అంతే కదా. అంటే
ఫస్ట్ నేను ఈ 7 నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్ ఇక్కడ వాడతాను కాబట్టి 7, ఏదైనా ఒక నెంబర్ ఇక్కడ వాడేసిన తర్వాత, అంటే ఫస్ట్ ఉదాహరణకి 1 అనేది ఇక్కడ వాడేసాను అనుకుందాం, ఇక్కడ రాసేసుకున్నాం అనుకుందాం. అప్పుడు ఇది మళ్ళీ మనకు 1 ఇక్కడ రాయడానికి కుదరదు, ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ అని ఉంది కాబట్టి 1 ఇక్కడ వాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ 1 వాడడం కుదరదు కాబట్టి ఇది మనం వాడము. అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 ఉంటాయి. సో 6 ఉంటాయి, రైట్. ఈ 6లో ఏదైనా ఒకటి ఇక్కడ వేసుకుందాం, అంటే 3 వేసుకుందాం అనుకుందాం. ఓకే, మళ్ళీ ఈ 1 3 దీంట్లో వాడకూడదు, అంటే 1 వాడకూడదు, 3 వాడకూడదు, ఇవి ఏవైనా వాడుకోవచ్చు. అంటే ఏంటి? 1 2 3 4 5 అంటే మనకి 5. అంటే ఫస్ట్ డిజిట్కి ఏమో 7 ఛాన్సెస్ ఉన్నాయి, అంటే 7లో ఏదైనా వాడచ్చు. సెకండ్ డిజిట్కి మాత్రానికి ఏమైనా 6 వాడడానికి కుడుతుంది, ఎందుకంటే దీంట్లో వాడింది దీంట్లో వాడడం కాబట్టి, రైట్. మళ్ళీ థర్డ్ దాంట్లో చూసుకుంటే మనకి 5 వాడడం కుదురుతుంది, ఎందుకంటే 2 ఆల్రెడీ దీంట్లో వాడేసాం కాబట్టి. అవి కాకుండా మిగతా మనం యూజ్ చేసుకోవాలి, అంటే 5 మనం యూజ్ చేసుకుంటాం. అంటే మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయి? 7 × 6 × 5 వేవ్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ చేసుకోండి, 2 10 మనకి 210 వేవ్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇది ఇచ్చిన ఇన్ని నెంబర్స్ 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఇచ్చారు మనకి. 3 డిజిట్స్ ఫామ్ చేయమని చెప్పాడు. సో హౌ మెనీ 3 డిజిట్స్ నెంబర్స్ క్యాన్ బి ఫార్మ్డ్ అన్నాడు. మనం విత్ రిపిటేషన్, రిపిటేషన్ చేసి ఎలా వస్తుంది, రిపిటేషన్ చేయకుండా ఎలా వస్తుందో మీకు క్లియర్గా చేసి చూపించాను. మరి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.